ఇక్కడికి రండి సార్. మీకు ఎగ్జామ్షన్ ఇచ్చామన్నమాట ఈరోజు. మైక్. సో ఎన్నో అద్భుతమైన సినిమాలతో పాత్రలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. ఈరోజు రీసెంట్గా సినిమాలో చాలా సైలెంట్గా కనిపించారు, సైలెంట్ ఫాదర్, లాస్ట్ మినిట్ వరకు కనిపించారు. బట్ ఇక్కడ ఫుల్ డామినేషన్ మీదే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. 2 minutes ఇవ్వండి ప్లీజ్. చాలా రోజులు పైన నేను ఈ టీజర్ రిలీజ్కి వస్తున్నా. లాస్ట్ పిక్చర్ పిక్చర్కి వచ్చా. ఇప్పుడు మళ్ళీ మీ ముందు సన్నా పిక్చర్లో వస్తున్నా. నా మిత్రులకి, నా పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రింట్ మీడియా అండ్ పేపర్ మీడియా అందరికి నా హృదయపూర్వక ఈ పిక్చర్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మూవీ ఎక్స్పీరియన్స్. ఒక న్యూ ప్రొడ్యూసర్, న్యూ హీరో, అలాగే ఒక కొత్త డైరెక్టర్ విత్ కొత్త విజన్. అంటే సన్ ఆఫ్ ఈజ్ నాట్ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఒక స్టోరీ లాగా కాదు, ఇట్ ఈస్ స్క్రీన్ ప్లే. ఒక ఫాదర్కి అలాగే ఒక సన్కి నడువే అవుతుందో, మన రెగ్యులర్ లైఫ్లో ఏం జరుగుతుందో, వాళ్ళ ఫాదర్ ఒక ఇంటెలిజెన్స్తో ఎలా మెయింటైన్ చేసుకుపోతాడు, మళ్ళీ ఈ మదర్ లేని కొడుకు ఎలా పెరుగుతాడు. నా కొడుకు ఇప్పుడే చెప్పాడు, ఒరిజినల్ ఫాదర్ నాకు విజయవాడలో వేసాడని. అలాంటి దొంగవాడు, అలాగే దొంగలాగానే ఉన్నాడు కరెక్ట్గా. ఆయన పెంచి ఒక పర్లంకం ఉండి, అది కరెక్ట్ కదా, అలాంటి ప్లేసులు పెంచి ఎడ్యుకేట్ చేసి అమెరికాకు పంపి అక్కడ సంపాదించి తీసుకొచ్చి పిక్చర్లో నాన్న ఒక యాక్టర్ అవ్వాలని పెట్టాడు. ఈ డబ్బులంతా అయ్యాడు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండి. అలాగే ఈ పిక్చర్లో ఇంకొక చెప్పాలంటే సతీష్ గారు ఈజ్ రియలీ వెరీ 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 చెప్పాలంటే వెరీ గుడ్. నేను సార్ మీకు ఒక స్టోరీ చెప్పాలి సార్, రావాలా? రండి అన్న, నేను ఇంట్లో ఉంటాను. వచ్చారు. ఒక 45 minutes ఆ స్టోరీ నాకు నరేట్ చేస్తే నేను ఇలాగే ఉండిపోయాను. నేను ఏ పిక్చర్ అయితే కూడా నాకు ఒక 145 పిక్చర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇలాగే ఒక 45 minutes. ఆ తర్వాత నా సన్తో చెప్పాను నేను, ఏం స్టోరీస్ ఇన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, అది ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐ థింక్ యాక్చువల్లీ ఈజ్ ఎ జీనియస్ అని. తర్వాత వచ్చిన ప్రొడ్యూసర్ ఆ పిక్చర్ తీయలేకపోయాడు. కానీ నెక్స్ట్ ఈ కేమ్ విత్ గుడ్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ ద హీరో. ఫస్ట్ హీరో వచ్చాడు ఇంటికి, వచ్చి నన్ను ఇలా చూశాడు. చూసి, సార్ మీ హైటే ఎందుకు సార్ అన్న? నాకు తెలియదు ఆయన హీరో కమ్ ప్రొడ్యూసర్ అని. ఎందుకన్నా? లేదు సార్ మన ఫాదర్ అని. నాకు కూడా ఆయన ఒక నాటి స్టైల్ ఉంది కదా, మాట్లాడే నాటి స్టైలు, అదంతా నచ్చింది. నేను సతీష్ గారికి కూడా చెప్పాను, ఎస్ అఫ్ కోర్స్ వీ మైట్ హ్యావ్ ఈ క్యారెక్టర్ ఈయన చేస్తే బాగుంటుందో, వాళ్ళు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. బట్ డబ్బులు పెట్టేవాడు కావాలి. ఇప్పుడు ఈ మధ్య పిక్చర్ చాలా స్లమ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఈయన చాలా ఇంట్రెస్ట్తో అండ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ హీరోగా కూడా బాగా చేశాడు. ఫస్ట్ పిక్చర్ అని ఎవరు చెప్పరు. అండ్ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఐ విల్ గివ్ హిమ్ 99 marks. 99 marks. ఏదో ఒక 2 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకే ఒక కట్ చేశాను. బట్ 99 marksలో ఉన్నాడు ఆయన. ఈజ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్. ఓన్లీ థింగ్ ఇస్ హీ నీడ్స్ ఎక్స్పీరియన్స్, హౌ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ, దట్స్ ఇట్. బట్ మంచి టేస్ట్ ఉంది ఆయనకు కూడా, మంచి తపన ఉంది. ఆయన యాక్ట్ చేయాలి, నేను మంచి యాక్ట్ చేయాలి, ఈ పిక్చర్లో బాగా ఉండాలి. సార్ సతీష్ గారు ఒక సీన్ చెప్తే అలా తీయాలి, ఇలా తీస్తేనే బాగుంటుందని. పల్లంకముండి అంటే ఒక స్మాల్ ప్లేస్, వెరీ ఐసోలేటెడ్ ప్లేస్. ఒక 4 feet వెళ్ళిపోతే అస్సాంకి వెళ్ళిపోతాం, ఒక 5 feet ఇటు వస్తే ఆంధ్రాకి వస్తాం. అలాంటి బార్డర్ ప్లేస్లో ఈ పిక్చర్ను చాలా క్యూట్గా సతీష్ గారు జెన్యున్, వెరీ 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 జెన్యున్ లొకేషన్, ఫ్రెష్ లొకేషన్లో, చాలా మంచి లొకేషన్లో అది కూడా తీశారు. అలాగే మన సాయి గారి ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఆంటీ వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు పిక్చర్లో. మళ్ళీ సతీష్ గారి గురించి ఇంకా కూడా చెప్పాడు, ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్, ఈ పిక్చర్కి 100% ఆయన లేకపోతే ఈ పిక్చర్ ఫినిష్ అయ్యేది అది కాదు. ఎక్సలెంట్ అండి. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అంత ఐసోలేటెడ్ ప్లేసెస్. సార్ రెడీ సార్, సార్ ఎన్ని గంటలు వస్తారు అన్నీ నాకు బాగా చూసుకున్నారు. నాకు ఐ నెవర్ ఫెల్ట్ ఐఎమ్ ఇన్ ఐసోలేటెడ్ ప్లేస్. అన్నీ వెరీ కంఫర్టబుల్గా నన్ను చూసుకున్నారు. నాకేం కావాలి, రియల్లీ డైలీ కంఫర్టబుల్, అటు ఇటు వెళ్ళడానికి రావడానికి ఉంటే చాలు మాకు. షూటింగ్ ఈవెన్ డబ్బు గురించి కరెక్ట్ ఒకరోజు ముందే ఇచ్చాడు ప్రొడ్యూసర్ పాప చెప్పిన డబ్బులు. అలాంటి ప్రొడ్యూసర్ జెన్యున్లీ ఐ విష్
విమ్ ఆల్ ద బెస్ట్. ఈ షుడ్ డూ ప్రొడ్యూస్ ఒక 100 పిక్చర్, స్మాల్ పిక్చర్ 100 పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్ట్ కూడా చేయండి, ప్రొడ్యూస్ చేయండి. బట్ సతీష్ గారు డెఫినెట్లీ ఈ పిక్చర్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ పిక్చర్ ఫర్ యూ. గాడ్ విల్ బ్లెస్ యూ. యూఆర్ రియల్లీ జెన్యున్ టెక్నీషియన్. ఆయన ఫస్ట్ డే నేను డీపీ చూశాను. ఆయనది పూరి జగన్నాథ్ గారు ఫోటో పెట్టుకున్నాడు. ఆయన గురుగారు పూరి ఐ లవ్ యూ అని నాకంటాడు, కానీ అది ఊరికే ఫేక్. యాక్చువల్లీ ఆయన గాడ్ ఈజ్ పూరి గారు. రియల్లీ ఐ లైక్ యూ ఆల్సో. ఆయన ఇంకేం చెప్పాలి సార్? ఇప్పుడు ఇంత అద్భుతమైన కెరియర్, 100 సినిమాలు మీరు చేశారు. మీ ఫాదర్ అండ్ వాసు గారు, అందరూ, మన సీను గారు, అలాగే అరిగాల రాంప్రసాద్ గారు అని నా ఫ్రెండ్ కూడా చిన్న వేషం వేసాడు దీనిలో. మళ్ళీ ఈ పిక్చర్లో ఇంకా చెప్పాలంటే హీరోయిన్, షీ ఆల్సో నౌ విత్ ద న్యూ నేమ్ మీరా అని. అలాగే అందరూ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. ఈవెన్ ద కెమెరామ్యాన్, ఐ థ్యాంక్ హిమ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆమని అండి. ఆమని గారు వచ్చి ఒక్కరోజు రిక్వెస్ట్ చేసిన దానికి ఆమె వచ్చి షీ డిడ్ ఏ వండర్ఫుల్ గెస్ట్ రోల్. ఐ రియల్లీ థ్యాంక్ హర్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆమని. అలాగే మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గారు కృషి గారు, ఇక్కడ ఫస్ట్ పిక్చర్ అన్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. షుడ్ డూ వెరీ వెరీ గుడ్ మ్యూజిక్. లైక్ నా సాంగ్ ఉంది కదా ఒకటి మేఘమా, అలా ఇది సీతారాం గారు, అలాంటి ఒక 10 హిట్ సాంగ్ కొట్టాలి మీరు ఇంకా. ఐ లైక్ ద మ్యూజిక్ యాక్చువల్లీ. యా డెఫినెట్లీ. అందరికీ థ్యాంక్స్ అండి. పిక్చర్ షుడ్ బి, ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ మూవీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫాదర్ అండ్ రిలేషన్, it is an achievement of a father who is, my son is going to be a wrong side అని చెప్పేసి కంప్లీట్గా. అంటే his name in the movie is ఆనంద్, సన్ ఆఫ్ వెంకట్రావు అండి. నా పేరు వెంకట్రావు. ఓన్లీ ఆ మధ్యలో పెట్టారు, ఓన్లీ సన్ ఆఫ్ అని పెట్టారు డైరెక్టర్ గారు. వెరీ నైస్, వెరీ టెక్నికలీ బాగా ఉంది పిక్చర్. అలాగే ఈ పిక్చర్ ఇట్ ఈస్ నాట్ కోర్టుకి వెళ్ళాడు, ఫాదర్ వెళ్ళాడు, ఎందుకంటే ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలే. ఆయన సొసైటీలో ఎవరు సపోర్ట్ చేయలేదు. సో ఓన్లీ వన్ ఆల్టర్నేటివ్ ఇస్ జడ్జ్. ఈ వెంట్ టు ద జడ్జ్, బట్ జడ్జ్మెంట్ నాకే వచ్చిందండి. యు ఆర్ ద రైట్ పర్సన్, నాకే వచ్చింది. మీరు పిక్చర్ చూడండి, యూ విల్ ఎంజాయ్ ద కోర్ట్ సీన్ ఆల్సో. వెరీ గుడ్, వెరీ ఎమోషనల్ కోర్ట్ సీన్ చేసాం మేము, చాలా ఎమోషనల్. అలాగే బయట కూడా, ఇంట్లో కూడా రంప కేకలు అదిరిపోయింది సీన్స్ అన్ని. సతీష్, థ్యాంక్స్ టు యూ ఫర్ పిక్చర్ హిట్ అయితే ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. డెఫినెట్లీ పిక్చర్ హిట్ అవుతుందని కోరుకున్నాను. మీది ఏమన్నా? థ్యాంక్ యూ సార్. అంటే మీ ఫాదర్ గురించి కూడా ఒకసారి షేర్ చేసుకోవాలి, ఎందుకంటే సన్ ఆఫ్ అని ఉంది కాబట్టి. మీ ఫాదర్ నేమ్ చెప్పండి. ఆయన డెఫినెట్లీ మీ కెరియర్, మీ వర్క్ చూసి ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఉంటుంటారు. సో ఆయన గురించి కొన్ని మై మాటలు. ఫాదర్ ఇస్ నో మోర్. లాంగ్ టైమ్ ఐ లాస్ట్ హిమ్, బట్ ఇస్ ఎ ల్యాండ్ లార్డ్. హీ ఎడ్యుకేటెడ్ మీ. నెక్స్ట్ ఈజ్, ఒకసారి నేను మా హీరోలాగా దొంగ కాదు, అబద్ధం చెప్పాను. ఫాదర్ బాగా చూసుకున్నాడు, ఈయన చూసుకోలేదని చెప్పాడు. బట్ మై ఫాదర్ గేవ్ మీ గుడ్ ఎడ్యుకేషన్. మై ఫాదర్ నేమ్ ఈస్ ఆనంద్ ఆళ్వా అని. ఈజ్ ఎ ల్యాండ్ లార్డ్ ఇన్ కర్ణాటక. మై మదర్ నేమ్ ఈస్ విమల ఆళ్వా అని. దే లుక్ ఆఫ్టర్ మీ వెరీ వెల్. అండ్ వీఆర్ ఏ బిగ్ ఫ్యామిలీ. ఐ have 6 sisters and 1 brother. Everybody is like that. So nothing more to tell. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మరొకసారి ఇంత బ్యూటిఫుల్గా ఫుల్ లెంత్ రోల్లో మీరు మాకు కనిపిస్తున్నారు. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ థియేటర్స్.